హే గైస్, సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఏంటంటే నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకొచ్చిన. సో ఎవరైతే చిన్న పిల్లలు అయితే వీడియో చూస్తున్నారో, సో వీడియో అయితే స్కిప్ చేసేయండి. ఎందుకంటే నిన్న జరిగిన సంగతి, అంటే నిన్న జరిగిన ఇష్యూ అయితే ఏది ఉందో అదే కోల్కతా రేప్ కేసు అన్నమాట. ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసి ఒక డాక్టర్ పిచ్చిలని కొడుతుంది. సో దాని గురించి మాట్లాడానికి వచ్చిన. ఇగో ఇట్లాంటి ఈ కథలో ఒక్కడికి వినరు. సో ఏం చేయాలంటే దీనికి రెండో రూల్స్ అయితే గవర్నమెంట్ అన్న కొత్త రూల్ తీసుకురావాలి. అది ఏంటంటే స్పాట్లో చంపాయి ఇసుంటి వాళ్ళని ఇట్లా రేప్ చేసిన కట్లని ఉంచద్దు. వీళ్ళకి భయం రావాలి, భయం పుట్టాలి. ఈ పని చేయాలంటే అరే పేరు ఎత్తాలంటే ఉచ్చ పడిపోవాలి మొత్తం గొడవలకు. ఆ పని ఏంటంటే అయితే కొత్త రూల్ అన్నా రావాలి. ఇమ్మీడియట్గా స్పాట్లో చంపేయాలని. వాడు బతకద్దు, వాడు ఇక కనిపించద్దాడు. అట్లా అని చెప్పి జైలు వేసి కేసులు పెట్టి అది ఇది అది అన్ని వేసేసరికి మనం ముసలైపోతాం. అట్లా చూసుకుంటే టోటల్ ఇండియాలో ఓన్లీ 2022 ఏదైతే మన 2017 నుంచి 22 వరకు కేసెస్ అయితే ఫైల్ అయ్యాయో అవి వచ్చేసి మొత్తం 32,000 చేంజ్ ఏమో ఉన్నాయి కదా. బిలో 18 వాళ్ళని మర్డర్ చేసిరు, అదే రేప్ చేసి చంపేసారు. 27,000 చేంజ్ ఏమో ఉన్నాయి. సో ఇవన్నీ ఇన్ని కేసులు ఉన్నాయి. సో ఇవి సాల్వ్ అయినాయా కాలేవా, ఇంకా ఇంకా చాలా మంది చెప్పుకోని వాళ్ళు కూడా ఉంటారు. ఎట్లా అంటే చాలా మంది చెప్పుకోరు. ఎందుకు ఈ సొసైటీ ఎట్లుంటుంది రాబాయ్, నీ అమ్మ ఇట్లా అయిందంటే అయ్యో అనేటోడు ఉండడు. 10 మందికి పుకారు చేసి వాళ్ళు ఇజ్జత్ తీసి, సో వాళ్ళ పేరెంట్స్ ఆఖరికి వస్తే ఉరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇగో ఇస్తుంటే నా పిచ్చి లాంటి కొడుకులు చేసి ఈ పనులు మారాలంటే లేదా పబ్లిక్ అన్నా మారాలి, లేదంటే గవర్నమెంట్ అన్నా కొత్త రూల్ తీసుకురావాలి. ఏం లేదు, ఇక పోలీసులు వీళ్ళు అందరూ ఏం చేయలేరు అనుకోండి. డైరెక్ట్గా మొన్న ఒక అన్న వేసాడు చూసి చాలా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఇంద్రా అంటే అది వాళ్ళ సిస్టర్ని ఎవరు రేట్ చేసి చంపిండని చెప్పి డైరెక్ట్గా పోయి ఆ అన్నని తల నరుక్కొని పోలీస్ స్టేషన్ పోయి కూర్చున్నాడు. సో ఇట్లాంటి పనులు చేయండి. దొరికిన చంపడదేం కాదు అంతే. ఇక దాన్ని తప్పించి ఏం బీకలేరు ఎవ్వడు. ఎవ్వరు అసలు ఆ కేసులు దేరవు, అది కాదు. ఆడు దొరకడు. దొరికినాడికి శిక్ష పడాలంటే మనం ముసలు కావాలా పడుతుంది తప్పించి ఎన్ని కేసులు అయినా ఏం మారినా ఇట్లా ఉండదు. దొరికిన చంపడదేం కాదు అంతే. అది ఎట్లా చంపాలంటే మనం ఏదో అని ఎటో ఎడార్లకు తీసుకొని ఆడదు చంపడదేం అన్న ఏమున్నది. అందరు మన ఇంటి వాళ్ళే. సో ఇది రేపు మన అక్కకో చెల్లెకో అన్నట్టు ఫీల్ అయ్యి ఇలా చేస్తేనే ఈ సొసైటీ అనేది మారుతుంది. సో ప్రతి నా లంజావుడికి ఆ కళ్ళకి అందరికి భయం రావాలంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని అదే. దొరికినట్టు వేసి పడేయాలి. సో గర్ల్స్ మీరు కూడా ఏం చేస్తారంటే ఫస్ట్ కత్తులు పెట్టుకొని తిరుగురు బెస్ట్. ఇక పైకి వస్తే ఇప్పుడు సెల్ఫ్ డిఫెన్స్ అంటారు తీసుకున్నాం, అట్లా పొడిచిపడి దొబ్బురి. ఎవరన్నా ఏమన్నా అంటే సెల్ఫ్ డిఫెన్స్ చేసుకున్నాం, మమ్మల్ని జైనికి వచ్చి మేము చంపాడేసినాం, బస్ ఒకటే మాట. దానికి ఇంకా ఉర్రద్దు ఇంకా. సో గైస్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. నాకు నిజంగా నేను వికీపీడియాలో పోయి సర్చ్ చేస్తే కొన్ని వందల కేసులు రిపోర్ట్ అయినా తప్పించి సాల్వ్ అయినే లేవు. వందలు కాదు, వేలు లక్షలు. ఇప్పుడు కొన్ని లక్షల కేసులు ఉన్నాయి. రేప్ కేసులు కాకుండా ఇంకా కిడ్నాప్లు చాలా 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 ఉన్నాయి. అంతేందుకు మొన్న కూడా ఒక చూసినాం, 7th క్లాస్ పోరగాళ్ళు కలిసి ఒక ఆమెను చంపేసారు స్కూల్లో టాయిలెట్ రూమ్ లో అని చెప్పి చూసిరా. ఆఖరికి వస్తే 7th క్లాస్ పోరాడు కూడా వదిలేస్తలేడు. సో ఇది కరెక్ట్ కాదు అసలు. ఈ సొసైటీ బరబ్బర్ లేదు అసలు. మనుషులు మారాలి. ఇది ఇది ఇడికే క్లోజ్ చేసేయాల. సో ఈరోజు ఏంది ఇండిపెండెన్స్ డే. ఏంది ఇండిపెండెన్స్ డే అంటే ఇట్లా రేపులు చేసి చంపేసి మీరు అంటే ఇష్టం వచ్చిన తిరుగుర్రా బాబు, ఒకడు ఏం చేయలేడు అన్నట్ట. ఇండిపెండెన్స్ డే అంటే ఇండిపెండెన్స్ డే ఎందుకు వచ్చింది మనకి? ఇట్లాంటి పిచ్చి లంజా ఉడుకులు ఇట్లా రేపులు చేసుకుంటా శిక్షలు వాళ్ళకి అసలు ఏమన్నా ఉందా? లంజా ఉడుకులు కొంచెమన్నా ఆలోచించుర్రా భయ్. మీ అక్క చెల్లెలు, మీ ఇంట్లో మీ తల్లి కూడా ఉంటుంది కదా, మీ అమ్మ, వేరే పని ఏముండదా? మనకి పర్ డే 16 minutes ఒక కేసు ఫైల్ అవుతుంది తెలుసా. రేప్ కేసు 16 minutes పర్ డే. ఇంకా కిడ్నాప్ కేసులు, ఉమెన్ ట్రాఫికింగ్లు ఎన్ని ఇంకా మస్తున్నాయి ఇట్లాంటివి. సో ఇవన్నీ ఆపేయాలంటే ఒకటే సొల్యూషన్, దొరికిన చంపేయాలి అంతే. అయితే తలదాన్ తెగుతారా ఏం చేస్తారా తెలియదు, కానీ దొరికిన చంపేయాలా. అయితేనే ఇది అయిపోతుంది. ఒక్కొక్కడికి ఆ పేరు ఆ పని చేయాలంటేనే ఉచ్చబడిపోవాలి. ఇక అరే అమ్మాయి పని చేసే స్పాట్లో చంపేస్తారా మనల్ని అని చెప్పి అట్లుంటుంది. ఇప్పుడు మన పబ్లిక్ రియాక్ట్ కావాలి ఫస్ట్. దీని మీద పబ్లిక్ గట్టిగా స్ట్రైకులు చేయాలా. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెడుతున్నారు, సోషల్ మీడియా వైరల్ అవుతుంది. ఎన్ని రోజులు వైరల్ అవుతుంది? మా అంటే ఓ 2-3 రోజులు ప్రతి ఒక్కడు యాడ్ స్టోరీలు కొడతాడు తప్పించి మళ్ళీ దీనికి ఏమైంది ఏమన్నా అంటే అయిందా, కేసు అట్లనే ఉందా అని అడిగి మన శిక్ష పడిందా లేదా ఎవ్వడు పట్టించుకునేటోడు ఉన్నాడు. సో దయచేసి ఆ
అక్కలకి ఆయన చెల్లెలకి అందరికి చెప్తున్నా. సో జాగ్రత్తగా ఉండండి. మీరు చంపేయండి, ఏం తప్పు లేదన్నా. మీ పైకి వస్తే చంపేయండి డైరెక్ట్. పొడిచిపాడు దొబ్బురి అయితే తల బాగా దెబ్బని. అరే మీ ఇంట్లో అరుస్తారు కదా అమ్మ, మీ ఫ్రెండ్స్ బైకో, మీ తమ్ముళ్ళ బైకో, మీ నాన్నల బైకో, అట్లనే ఆడవడం మీ పైకి వస్తే మీరు ఏం మిక్కుతారు అసలు? తల వదిలేం కానీ చప్పుడు కొట్టి పడేయండి డైరెక్ట్, చంపేయండి, తప్పులేదు. ఎన్ని రోజులని చూస్తారు ఈ కేసులు? మనకి 1973లో 44% ఉండే మనకి రేప్ కేసులో. అట్లాగే మనకి అట్లానే తగ్గుకుంటూ వచ్చింది అనుకుంటే మళ్ళీ 2017లో 32% ఉంది రేప్ రేటింగ్. అర్థమవుతుందా? 2019 ఈ 2019కి లాస్ట్ ఇంకా అనుకున్నా, అంటే అప్పటికి లాస్ట్ అనుకున్నాం కానీ 27%. ఇప్పుడు మొత్తం ఓవరాల్ ఇండియా పైన చూసుకుంటే 98% ఉంది ఈ రేటింగ్, ఈ రేప్ రేటింగ్. ఈ రేటింగ్స్ కూడా ఉన్నాయి కదా తెలుసా. చాలా కేసెస్ సాల్వ్ అవుతున్నాయి, చాలా మంది చాలా సఫర్ అవుతున్నారు. కొంతమంది సార్లు ఎంతో మంది కాలేజీలలో, స్కూళ్ళల్లో ఇప్పుడు ఎవడు వదిలి పెడతలేడు. బస్ డ్రైవర్లు కానివ్వండి, సార్లు కానివ్వండి, ఎవడన్నా కానివ్వండి, లంజవాడుకు ఆటో డ్రైవర్ ఎవడు. నేను ఒకటే చెప్తున్నానా, ఇవి చేసినోడికి వస్తాయి. సో అందరూ నన్ను అన్నాడు అని అట్లా ఏం అనుకోకండి. సో మెయిన్గా జరిగిన విషయాలే నేను మాట్లాడుతున్నా. ఎవడైనా సరే చుట్టాలలో ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఇట్లాంటి పిచ్చిలాంజోడుకులు. అసలు ఎట్లా కుడతారో, ఎందుకు కుడతారో. వాళ్ళకి ఏం చేయాలా అంటే నాకు తెలిసిన మట్టుకైతే చంపి పడదొబ్బాలి అంతే. ఏడ చంపాలా అది కూడా నడి రోడ్ల అందరు చూడగానే చంపడదొబ్బాలి అంతే. ఇట్లాంటి వాళ్ళకి అదే కరెక్ట్. నార్మల్గా చంపితే ఏదో ఒకసారి ఒక పోలీస్ అతను ఎప్పుడో ఏదో 2019లో 18లో అనుకుంటా, ఏదో దయానో దీక్ష ఏదో సంథింగ్ ఏదో పేరు ఉంది, అక్క పేరు. 5గురు లారీ వాళ్ళు కలిసి టోల్ గేట్ దగ్గర కంపాడు చేసిరు, అంటే పెట్రోల్ కాలబెట్టేసిరు. ఆయనని ఆ పోలీస్ అయినా ఏం చేసి లాస్ట్కి వస్తే తీసుకోగా ఒక ఎడార్నికి తీసుకోపోయి చంపడదొబ్బి చూసిర్రా. అట్లా ఉంటుంది. అట్లా అన్న పోలీస్ అన్నారా, మీరు కూడా అట్లా చేసి పడే డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేయండి, స్పాట్లో చచ్చిపోవాలా. అట్లా కథలు దింగాలంటే వాళ్ళకి బుగులు పట్టాలా, మొత్తం భయం పట్టుకోవాలా. సో నేను చెప్పేది ఒకటే, సో బీ కేర్ఫుల్. ఎవడైనా మీ పైకి వస్తే కొడతారా, చంపుతారా, నెత్తి వాళ్ళు దొక్కుతారా, మీ ఇష్టం. సో నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే సారీ, ఎవరిని ఉద్దేశించిన వీడియో అయితే కాదు. సో ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి ఇలా వీడియో చేయాల్సి వచ్చింది అంతే. బాయ్.